ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 103వ కీర్తన 17-18 వచనములు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని విశ్వసించి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది వెంబడించేటువంటి బిడ్డల జీవితాలలో సైతాను శోధనలు వస్తూ ఉంటాయి. ఈ లోకపు ఆకర్షణ ముందు కలుగుతూ ఉంటుంది. వీటిని ఎవరైతే జయిస్తారో, ఎవరైతే తన నిబంధనను కాపాడుకుంటూ ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటారో, వారి మీద దేవుని కృప యుగ యుగములు ఉంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ లేఖనాన్ని, ఈ వాగ్దానాన్ని ఆలోచించండి జాగ్రత్తగా. ఏంటి అనంటే, ఈ జీవితకాలం మట్టుకే కదా నీవు ప్రభువుని ఇక్కడ అంగీకరించి భయభక్తులు కలిగి నిబంధనను అంగీకరించి ఆయన యందు జీవిస్తావు ప్రియ దేవుని బిడ్డ. మరి యుగ యుగములు కృపను పొందుకుంటున్నావు కదా. అలాగే పిల్లల పిల్లల తరతరములు కూడా ఆయన కృప ఉంటుందంట. వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మాట తప్పనటువంటి దేవుడు యేసు ప్రభువారు. అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన దేవుడు తరతరములు ఎప్పటికీ కూడా వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని నడిపిస్తున్న దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈ తరములో ఉన్నటువంటి మన జీవితాలు దేవుని నిబంధనకు ఒడంబడిక చేసుకొని చక్కగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? మీరు జీవిస్తే మీ బిడ్డల తరతరాలు కూడా చక్కగా కృపలో వర్ధిల్లుతూ ఉంటాయి. వారు పాపము చేసి వారు కృపలో నుంచి వెళ్ళిపోతే తప్పితే ఆయన కృప శాశ్వతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా పెద్దవారిగా ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి, మీ బిడ్డలు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి ఎంతవరకు దేవునితో నిబంధన కలిగి ఉన్నావు, ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. దేవుడంటే భయం లేదు. నిజమైన సేవకులంటే అసలు భయమే లేదు. ప్రేమ కలిగిన సేవకులంటే అసలు ఇంకా చులకన. గద్దించేటువంటి సేవకులైనా కొద్ది భయం ఉంటుందేమో, కానీ ప్రేమ కలిగినటువంటి తగ్గింపు స్థితి కలిగిన సేవకులంటే చాలామందికి చులకన, లెక్క కూడా పెట్టరు. అలా ఉందా నీ జీవితము? దేవుని వాగ్దానం అంటే, వాక్యం అంటే భయం ఉందా, భక్తి ఉందా? దేవుని యొక్క సేవకుని మాట సత్యమైన మాట అంటే భయభక్తులు ఉన్నాయా ప్రియ దేవుని బిడ్డారా? జాగ్రత్తగా గమనించండి. ఆయన యందు నీవు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన కృప యుగ యుగములు ఉంటుందని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. యుగానికి నువ్వు 1000 సంవత్సరాలు వేసుకుంటావా? దేవుని యుగం ఎన్నో మనకు తెలియదు ప్రియ దేవుని, ఎన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు. ఒకవేళ మానవుల దృష్టిలో వేసుకున్నా కూడా యుగ యుగాలు అని అంటే 3 యుగాలు అంటే 3000 సంవత్సరాలే. నువ్వు 60, 70, 80 సంవత్సరాలు దేవుని యొక్క నిబంధనను గైకొనొచ్చు. ఆయనందు భయభక్తులు కలిగి జీవించలేరా? ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉండగా జాగ్రత్తగా గమనించండి. ప్రియమైనటువంటి కుటుంబములారా, దేవుని బిడ్డలారా, ఆయన కృప ఉంటే ప్రతి కష్టములో మీకు ఆయన తోడుంటాడు. ఆయన కృప ఉంటే ప్రతి భయంకరమైన తెగుళ్లలో స్వస్థతనిస్తాడు. ఆయన కృప ఉంటే ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తీరుస్తారు. ఆయన కృప ఉంటే దేవుడు ఖచ్చితముగా మీ జీవితాలను, కుటుంబాలను సమృద్ధిపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఆయన కృప లేకపోతే ఇవి ఏవి కూడా జరగవు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు నిబంధనల నుంచి తొలగిపోతే, భయభక్తుల్లోంచి తొలగిపోతే ఆయన కూడా నీ నిబంధనను భంగపాటు చేసేటువంటి దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారే ఇశ్రాయేలీయుల దగ్గర నుండి కూడా కనానుకి చేరలేకపోయారంటే కారణం ఏంటి? దేవునికి ఇష్టలుగా లేరు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. దేవుని యొక్క
ప్రవక్తలకి, దేవుని యొక్క బిడ్డలకి, దేవుని యొక్క అధిపతులకి వారు ఎదురు తిరుగుతూ ఉన్నారు. అరణ్యములో శవముల వలె రాలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. భయము, భక్తి ఉందా? ఏ విధంగా మాట్లాడుతున్నారు సేవకుల మీద? ఏ విధంగా మాట్లాడుతున్నారు? దేవుని యొక్క వాగ్దానాలు, వాక్యాల మీద జోకులు వేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నామాన్ని వ్యర్థముగా నుచ్చరించు వానిని ఆయన క్షమించడని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబములారా, యుగ యుగములు కృప కావాలి అని అంటే నిబంధనలోనే ఉండాలి. ఆయనతో ఏ నిబంధన చేసుకున్నావో, 31వ తారీఖు కావచ్చు, నీ జీవితంలో రక్షణ పొందుకున్నప్పుడు కావచ్చు, నీ మారు మనసు పొందుకున్నప్పుడు కావచ్చు, ఆ నిబంధనలోనే కొనసాగు. ఎల్లప్పుడూ భయభక్తులు కలిగే జీవించు. దేవుడు నీ పిల్లల తరతరాలను కూడా ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు. నీ బిడ్డలకి జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. సొలొమోనుకి మాత్రమే జ్ఞానం ఇవ్వలేదు ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలకి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆ జ్ఞానాన్ని కాపాడుకోవాలి, దేవునికి భయంకరంగా వాడబడాలి. నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగకూడదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు బిడ్డలకి, వారిని కంచె వేసి కాపాడే దేవుడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? బిడ్డలు బయటికి వెళితే తిరిగి ఎలా వస్తారో తెలియట్లేదు, ఎలా ఉంటుందో తెలియట్లేదు బయటికి వెళితే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన సమయాలలో తల్లిదండ్రులుగా, కుటుంబాలుగా ఎంత భయభక్తులు కలిగి జీవించాలి దేవునికి, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ విధముగా ఆయన నిబంధన గైకొనాలి. అయ్యా నా బిడ్డలేమన్నా, యోబు గారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినమున అరుణోదయమున లేచి చక్కగా తన బిడ్డలందరి కొరకు ఏం చేసేవాడు? ఆయన బలులు అర్పించేటువంటి వాడు, ప్రార్థించేటువంటి వాడు. వాళ్ళు ఒకవేళ అపరాధములు చేసి ఉంటారేమోనని క్షమాపణ అడిగేటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇటువంటి తండ్రి, ఇటువంటి తల్లి, ఆలోచించండి జాగ్రత్తగా. మరి మన బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నారా? భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా? ఆయన నిబంధనని జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉన్నారా? మీరు కొనసాగిస్తే ధన్యులే. యుగ యుగాలు కృప ఖచ్చితంగా మీ మీద, మీ పిల్లల మీద ఉంటుందని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఒకవేళ తప్పిపోయి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్షణమైనా ఇప్పటికైనా దేవుని నిబంధనను కొనసాగించండి, భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు కార్యాలు చేస్తారు, బిడ్డల మనసుని మారుస్తారు ఆయన. ఇక నా బిడ్డ తన మనసు మారదు, అబ్బాయి మనసు మారదు, నా కొడుకు మనసు మారదు, నా కూతురు మనసు మారదని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవునితో ఒక నిబంధన కలిగి ఉండు. నీ మట్టుకు నీవు తల్లిదండ్రులారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. తప్పక వారి మనసును మారుస్తారు దేవుడు. వారిని కూడా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా చేసి మీకు నెమ్మదిని అనుగ్రహిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి కార్యము ప్రతి జీవితంలో నెరవేర్చున్నట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానము చూస్తున్న బిడ్డల జీవితములలో నాయన తండ్రి, కృపలో నుంచి తొలగిపోయారేమో ప్రభువా, నిబంధనల నుండి తొలగిపోయారేమో నాయన. అయా బిడ్డల తండ్రి ప్రభువా, నీ యందు భయభక్తులు విడిచిపెట్టారేమో నాయన. సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఏ తల్లిదండ్రులు నాయన బాధపడుతూ ఉన్నారు, తమ బిడ్డల ప్రవర్తన భయంకరంగా ఉందని, తమ బిడ్డల యొక్క జీవన శైలి సరిగా లేదని, భయభక్తులు లేవని, విచ్చలవిడిగా ఉన్నారని ఏ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారో ప్రభువా, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ తల్లిదండ్రుల హృదయాలను నాయన బలపరచండి ప్రభువా. అయ్యా బిడ్డలు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయండి. తల్లిదండ్రులుగా బిడ్డలు నాయన నిబంధనను ఎక్కడ మీరేరో తండ్రి, ఆ నిబంధనను తిరిగి కొనసాగించే కృపను దయచేయండి అయ్యా. అయ్యా మీరే కృపను చూపండి ప్రభువా, మీరే సహాయం చేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. యుగ యుగముల కృపను ప్రతి బిడ్డ పొందుకొనుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే బిడ్డలను ఆదరించమని, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవా మీరే వారి పిల్లలను దీవించమని అడుగుతూ ఉన్నాం. పిల్లలకి మారు మనసును దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడవు నీవు ప్రభువా. వారి బిడ్డల హృదయాలను, ఆలోచనలు మార్చి తల్లిదండ్రుల మీద బాధ్యతను, తల్లిదండ్రుల మీద గౌరవాన్ని పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరే కృపను చూపండి, మీరే నాయన మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా అలాగే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా.
అయ్యా ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా తండ్రి దీర్ఘాయువుతో తృప్తిపరచుదురుగాక. అయ్యా తండ్రి ఈరోజు వివాహ దినములు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. వేదనలో శోధనలో ఉన్న కుటుంబాలకు ఆదరణ కలిగించుదురుగాక. యేసు ప్రభు నామములో అడుగుచున్నా ప్రభు, సహాయం చేయండి అయ్యా. ఈరోజు బిడ్డల ప్రయాణాలను దీవించండి, బిడ్డల కార్యాలను సఫలపరచండి, వారి ఆలోచనను యావత్తు సఫలపరిచి ఆశీర్వదించుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఏ బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో సహాయం చేయండి అయ్యా. గర్భఫలములు లేక బాధపడుతున్నారో సహాయము చేసి అయ్యా మంచి బలమైనటువంటి బిడ్డలను దయచేయండి నాయన. మీ కుటుంబాలను ఫలింప చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆర్థికపరమైన అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దుష్టుడు దుర్మార్గుడు ప్రభువ అయ్యా తన భయంకరమైన లేనిపోని అప్పులు చేయించిన ఆయన అయ్యా, వారి ఆరోగ్యాలు చెడగొట్టిన ఆయన, ఆలోచనలు చెడగొట్టిన ఆయన, ఏ బిడ్డలు అప్పుల్లో సమస్యలో ఉన్నారో అయ్యా మీరు సహాయము చేసి వారికి ఆదరణ కలిగించండి. అప్పుల సమస్యల నుంచి ఊబిలో నుంచి బయటకు తీసుకొని వచ్చుదురుగాక. యేసునామమున అడుగుచున్నాం నాయన, సహాయం చేయండి అయ్యా. మీరే నాయన ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు కూడా ప్రార్థించండి. సహాయపడేటువంటి శక్తి ఉంటే సహకరించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.